హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో మనం ఫస్ట్ ఫ్రాక్షన్ ఏమంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ని తెలుగులో క్రమభిన్నం అంటారు. ప్రాపర్ ఫ్రాక్షన్స్ని క్రమభిన్నం అని అంటాము. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమంటే న్యూమరేటర్ ఆల్వేస్ లెస్ దాన్ డినామినేటర్. ఇది స్టేట్మెంట్. న్యూమరేటర్ ఎప్పుడూ కూడా డినామినేటర్కి చిన్నగా ఉంటే ఆ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. ఎగ్జాంపుల్ 1/2, 2/3, 4/5 లేకుంటే 9/11 ఇవన్నీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. వీటి ఆన్సర్ ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 ఉంటుంది. వీటి ఆన్సర్ ఎప్పుడూ కూడా ఆన్సర్ అనేది లెస్ దాన్ 1 ఉంటుంది. ఇప్పుడు 1/2కి 0.5 సంథింగ్ వస్తుంది. ఈ 2/3కి 0 పాయింట్ సంథింగే వస్తుంది. 5/4 కూడా 0 పాయింట్ సంథింగ్. అంటే 1కి లెస్ దానే ఆన్సర్ ఉంటుంది. అలాంటి ఫ్రాక్షన్స్ని ఏమంటామంటే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. తెలుగులో క్రమభిన్నమని అంటాం అనమాట. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే తెలుగులో ఏమంటామంటే అపక్రమ భిన్నమని అంటాము. ఏమంటాం తెలుగులో అపక్రమ భిన్నమని అంటాము. అపక్రమ భిన్నం. దీంట్లో ఏమంటే న్యూమరేటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్. డిఫరెన్షియేషన్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ లెస్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్ కాదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఇంపార్టెంట్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దగా ఉండొచ్చు, లేకుంటే డినామినేటర్తో ఈక్వల్గా అయినా ఉండొచ్చు. సో ఇక్కడ న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అనే స్టేట్మెంట్ తప్పు. న్యూమరేటర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ డినామినేటర్ కాదు, ఈక్వల్గా అయినా ఉండొచ్చు అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8/2 న్యూమరేటర్ పెద్దగా ఉంది. నెక్స్ట్ 9/3, 6/4, నెక్స్ట్ 9/9. ఇప్పుడు ఇక్కడ 9/9 అనేది న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్గా ఉంది. దాని వాల్యూ 1. దాని వాల్యూ 1 అంటే ఈ ఆన్సర్ 1 వచ్చింది కదా. సో లెస్ దాన్ 1 రాలేదు ఆన్సరు. లెస్ దాన్ 1 రాలేదంటే ఆన్సర్ ఏమది ప్రాపర్ ఫ్రాక్షన్ అని కాదు. సో అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనమాట. ఇక్కడ 2/8 ఆన్సర్ ఏమంటే 4. ఇదేంది గ్రేటర్ దాన్ 1. ఈ 3/9లో ఆన్సర్ ఏంది 3. ఇది గ్రేటర్ దాన్ 1. ఈ 6/4లో ఆన్సర్ ఏమంటే 2 3s 2 4 3/2 వస్తుంది. సో 1.5 సంథింగ్ వస్తుంది. ఇది గ్రేటర్ దాన్ 1 కదా మళ్ళీ అగైన్. సో ఈ ఆన్సర్ ఏం రావాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఏదైనా ఫ్రాక్షన్ యొక్క రిజల్ట్, ఏదైనా భిన్నం యొక్క ఆన్సర్ ఏదైతే వస్తుందో అది 1 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్, తెలుగులో అపక్రమ భిన్నాలు అని అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ ఏమంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏమంటే ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ నంబర్ ప్లస్ ఏ ఫ్రాక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏమంటే 3 1/2 ఇది వన్ ఆఫ్ ద ఫ్రాక్షన్. దీన్ని ఎలా రాస్తామంటే 3 + 1/2. 3 అనేది ఒక హోల్ నంబర్ ప్లస్ 1/2 అనేది ఒక ఫ్రాక్షన్. ఇట్లా ఒక హోల్ నంబర్ని ఒక ఫ్రాక్షన్ని కలిగి ఉంటే ఆ భిన్నాలను ఏమంటామంటే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని అంటాము. నెక్స్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గాను, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గాను కూడా కన్వర్ట్ చేయొచ్చు. అవి మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ఒకవేళ బేసిక్స్ కావాలంటే నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ 3 1/2ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 × 3 + 1. 2 × 3 ఇది. వీటిని మల్టిప్లై చేయాలి. ఈ వచ్చిన 2/3 ఆన్సర్ని +1 చేయాలి. వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో దానికి ప్లస్ చేయాలి. 2 బై డినామినేటర్ ఏది 2 కదా, 2 అలానే ఉంటుంది. సో 2 × 3 6 + 1 7/2. ఇదేం ఫ్రాక్షన్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే లవం న్యూమరేటర్ ఏదైతే ఉందో అది డినామినేటర్ కంటే ఎక్కువ ఉంది. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఏంలాగా ఇప్పుడు కన్వర్ట్ చేసాం, అపక్రమ భిన్నం లాగా కన్వర్ట్ చేసాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా మనం కన్వర్ట్ చేసాము.
సో, మనం మళ్ళీ ఈ అపక్రమ భిన్నం ఏదైతే ఉందో, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్‌లోకి ఎలా కన్వర్ట్ చేస్తామనేది ఇక్కడ చెప్తాను. ఈ 7 దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. లైక్ ఈ 7/2ని ఇలా 2తో 7ని భాగించవచ్చు. ఇట్లా 2, 3 6, 1 ఇలా శేషం ఉంది కదా! ఈ శేషం ఇది 3 కదా! ఈ 3 అనేదాన్ని ఇట్లనే పెడతాము. నెక్స్ట్ ఈ శేషంని ఇక్కడ పెట్టి, ఈ విభాజకం ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ పెడతాం. 3 1/2 అనే ఆన్సర్ వస్తుంది చూడు. ఇక్కడ ఇదే కదా మనకి మిశ్రమ భిన్నం ఆన్సర్ వచ్చింది. ఇట్లా ఒక మెథడు. లేకుంటే నేనేం రాయొచ్చంటే మనము 7/2ని ఇక్కడ 7 2లో ఎన్ని సార్లు పోతుంది? 2 3 6 పోతుంది. 2 4 8 లేదక్కడ. 2 3 6 కాబట్టి ఇక్కడ 6 ఈ 7లో 6 ఒక పార్ట్ ప్లస్ 1 ఇంకో పార్ట్‌గా రాస్తా. 6 + 1/2గా రాసుకుంటా. సో, దీన్ని 6/2 ప్లస్ 1/2 అని రాయొచ్చు. ఈ 6/2 అంటే ఏమి? 6/2 అంటే 2 1జా 2 3జా కదా! సో, 3 ప్లస్ 1/2 ఈ 3 ప్లస్ 1/2 అనేది 3 1/2 అనేది మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఇట్లా వస్తుంది. సో, మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్‌ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌గా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్‌గా ఎలా కన్వర్ట్ చేయాలనేది కూడా మనం ఇక్కడే చూసేసాం. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్‌లో ఇంకా వస్తాయి ఇలాంటివి మనం చూస్తాం. నెక్స్ట్ టైప్ ఏమంటే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అనమాట. ఈ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్‌ని తెలుగులో సమాన భిన్నాలు అంటాము. ఇవి ఎలా వస్తాయంటే ఇప్పుడు 1/2 అనేది ఉంది. దీనికి సమాన భిన్నం ఎలా వస్తుందంటే చూడండి. లవంని, హారంని, న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని విత్ సేమ్ నంబర్ మనం మల్టిప్లై చేసినప్పుడు కానీ, డివైడ్ చేసినప్పుడు కానీ మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి మనం వస్తాయన్నమాట. మనకు వస్తాయి. ఇక్కడ 1 × 2 ఇక్కడ 2 అనే డినామినేటర్ కదా! ఈ డినామినేటర్‌ని కూడా 2తో మల్టిప్లై చేస్తున్నా. ఈ లవం ఏదైతే ఉందో న్యూమరేటర్ దీన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తున్నా. సో, 1 × 2 2 2 × 2 4. సో, ఈ 1/2ని 2/4గా రాయొచ్చు. మళ్ళీ ఈ 1/2ని నేను 1 × 3 చేస్తా. 1 × 3 3 మళ్ళీ ఇక్కడ 2 డినామినేటర్‌లో ఉంది కదా! 2 × 3 6 ఈ 3/6 3/6 కూడా రాయొచ్చు. నెక్స్ట్ 1ని 4తో మల్టిప్లై చేస్తున్నా. 1ని 4తో మల్టిప్లై చేస్తే 4. ఈ 2ని కూడా 4తో మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేస్తే ఎంత? 8. సో, ఇక్కడ ఈ 1/2ని ఈ 1/2కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి ఏమంటే ఇక్కడ 3/6 4/8 ఇక్కడ మనం 2/4 మిస్ అయ్యాం కదా! ఇక్కడ 2/4 ఇవన్నీ కూడా ఈ 1/2కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అని అనొచ్చు. ఇప్పుడు ఈ 4 ఇప్పుడు డివైడ్ చేసినా కూడా సేమ్. ఇప్పుడు 4/8 ఉంది. దీనికి మనము ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ కావాలంటే ఇక్కడ 4/8 ఉంది కదా! ఈ 4తో 2ని డివైడ్ చేస్తున్నా. అంటే ఈ న్యూమరేటర్‌ని 2తో డివైడ్ చేస్తున్నా. ఇక్కడ 8 ఉంది కదా! దీన్ని కూడా 2తో డివైడ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇక్కడ 4/2 అంటే 2 ఒక్కట్ల 2 రెండ్ల. సో, దీన్ని 2 రాసేసిన. ఇక్కడ 2 ఒక్కట్ల 2 నాళ్ళ. సో, 2/4. 2/4 వచ్చింది కదా! 2/4 మళ్ళీ ఈ 2తో ఈ 2ని 2తో డివైడ్ చేయొచ్చు. ఈ 4ని 2తో డివైడ్ చేయొచ్చు. సేమ్ నంబర్‌తో డివైడ్ చేయాలి. సో, 2/2 1 ఇక్కడ 4/2 అంటే 2 2 ఒక్కట్ల 2 రెండ్ల కదా! సో, 1/2. సో, ఈ 1/2 వచ్చింది. 2/2 వచ్చింది. 4/8 వచ్చింది. మళ్ళీ రివర్స్‌లో కూడా మనం చేయొచ్చు. సో, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఏమంటే ఒక ఫ్రాక్షన్‌ని ఒక ఫ్రాక్షన్‌లో ఉన్నటువంటి న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని విత్ సేమ్ నంబర్‌తో మల్టిప్లై చేసినప్పుడు కానీ, డివైడ్ చేసినప్పుడు కానీ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అనేది వస్తాయి. ఈ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్‌లో ఇంకొక రూల్ కూడా ఉంది. అది చెప్తాను. ఇక్కడ 1/2 ఉంది. ఇక్కడ దీనికి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఏది? వన్ ఆఫ్ ద ఫ్రాక్షన్ 2/2 కదా! సో, ఇక్కడ 2/4 వన్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఏంది? 2/4 దీనికి అడ్డగుణకారం ఒక కాన్సెప్ట్ ఉంది. లైక్ క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. ఇక్కడ ఈ ఫ్రాక్షన్‌లో ఉన్నటువంటి లవం న్యూమరేటర్ ఈ ఫ్రాక్షన్‌లో ఉన్నటువంటి డినామినేటర్‌ని మల్టిప్లై చేస్తాం. 1 × 4 ఈ ఫ్రాక్షన్‌లో ఉన్నటువంటి న్యూమరేటర్‌ని ఈ ఫ్రాక్షన్‌లో ఉన్నటువంటి డినామినేటర్‌ని కూడా మల్టిప్లై చేస్తాము. 2 × 2 4. సో, 2 × 2 4 1 × 4 4. సో, వెనెవర్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఒక ఫ్రాక్షన్‌లోని న్యూమరేటర్ ఇంకొక ఫ్రాక్షన్‌లోని డినామినేటర్‌తో నెక్స్ట్ ఇంకో ఫ్రాక్షన్‌లోని న్యూమరేటర్‌ని ఇంకో ఫ్రాక్షన్‌లోని డినామినేటర్‌తో రెస్పెక్టివ్‌గా అవి కూడా ఓన్లీ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్‌కి ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చే ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ అది సమానంగా ఉంటుంది. ఇప్పుడు 1/2 2/4 తీసేస్తున్నాను నేను వేరే చూద్దాం. ఇక్కడ 1/2 ఇంకో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఇది 3/6 కదా! వీటికి నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. 1 × 6 6
6 ఇంటూ 1 కదా! ఇక్కడ 3 ఇంటూ 2 మళ్ళీ ఎట్లా చేస్తున్నా క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఇంటూ 2 6. 6 ఇంటూ 1 కూడా 6. సో, ఈ రూల్ అనేది కూడా మనకు ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్‌లో ఈ రూల్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా మనకి బిట్స్‌లో వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్. తెలుగులో ఏమంటామంటే సజాతి భిన్నాలు అంటాం. ఈ సజాతి భిన్నాలంటే ఏం లేదు, లైక్ డినామినేటర్ ఎవ్రీ ఫ్రాక్షన్‌కి డినామినేటర్ ఈక్వల్‌గా ఉంటే ఈ 1/2, 4/2, 3/2, 9/2, 8/2 ఇట్లా ఇక్కడ డినామినేటర్స్ అన్నీ ఈక్వల్‌గా ఉన్నాయి. ఫ్రాక్షన్‌లో అన్ని అన్ని ఈ ఫ్రాక్షన్స్‌లో 2 ఆర్ మోర్ ఫ్రాక్షన్స్ సేమ్ డినామినేటర్‌ని కలిగి ఉంటే దాన్ని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాము. అన్‌లైక్ ఫ్రాక్షన్స్ అంటే అది దానికి ఆపోజిట్ అనమాట. దీనికి ఇట్లా రూల్ అనేది ఏముండదు. ఇప్పుడు అన్‌లైక్ ఫ్రాక్షన్స్‌కి ఎగ్జాంపుల్ ఏమంటే మనం 1/4 చెప్తాం, 2/3 చెప్తాం, 3/9 చెప్తాం. ఇవన్నీ డినామినేటర్ ఈక్వల్‌గా లేదు కదా! ఈ ఫ్రాక్షన్స్‌లో. సో, వీటిని ఏమంటామంటే అన్‌లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాము. ఓకేనా? విజాతి భిన్నాలు అంటాం తెలుగులో. నెక్స్ట్ మనం సింపుల్ ఫార్మ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్. ఇది భిన్నాల యొక్క సూక్ష్మ రూపం ఎలా కనిపెడతామనేది మనం నేర్చుకుంటాం. ఇది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి హెచ్‌సీఎఫ్‌ని బేస్ చేసుకొని చేయొచ్చు. వేరే విధంగా కూడా మనం చేయొచ్చనమాట. ఇది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లోని. ఇది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.